greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. So all of you are having wonderful new year. అద్భుతమైన నూతన సంవత్సరాన్ని మీరు గడిపి ఉన్నారని నమ్ముతున్నాను. Last month I spoke about the new year message. గత నెలంతా కూడా నూతన సంవత్సర సందేశాలు మీకు ఇచ్చాం. Receive all the promises in Jesus name. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. We are very happy to come to your home again with Jeevaharam program. మరొకసారి జీవహారం అనే కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. Jesus says in John chapter 6:35 that I am the bread of life. He who eats of me will neither hunger nor thirst. యోహాను సువార్త 6:35 యేసు ప్రభు అన్నాడు, జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు ఎన్నడూ ఆకలి కొనడు అని చెప్పాడు. As you eat the food, breakfast and lunch and dinner, you should eat the word of God as your spiritual food. వీళ్ళారు గమనించండి, ప్రతి ఉదయకాలం అల్పాహారం, తర్వాత మధ్యాహ్న భోజనం, సాయంకాల భోజనం ఏ విధంగా అయితే మనం చేస్తామో అలాగే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఎల్లప్పుడూ కూడా మనం భుజిస్తూ ఉండాలి. So the word is God and God is word. That's a new book I have written, The Power in God's Word. ఈ మధ్య కాలంలో నేను రాసిన, విడుదల చేసిన ఒక అద్భుతమైన పుస్తకం దేవుని వాక్యంలో ఉన్న శక్తి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు అని తెలియజేసే పుస్తకం. See, there's nothing can change your life. Only the word of God can bring transformation in your life. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో మనల్ని మార్చగలిగింది ఏది కూడా ఉండదు, కానీ మనల్ని రూపాంతరపరచగలిగింది దేవుని యొక్క వాక్యం మాత్రమే. Till 1992 I was Catholic. I was born and brought up and grew up in a Catholic family church, and then I didn't know anything from the word of God. 92వ సంవత్సరం వరకు కూడా నేను మరి క్యాథలిక్ కుటుంబంలోనే పుట్టి పెరిగి మరి అప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఏ విషయాలు కూడా నాకు తెలిసేది కాదు. So when I came to the Lord, when I knew the power in God's word, I started reading and meditating and listening to word and by hearting God's word. నూతన జీవితం లేక మరి క్రొత్త జన్మ అనుభవం పొందుకున్న తర్వాత, నేను రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యంలోని చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుందని వాక్యాన్ని మరి అప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. When I was reading the word, it is like a treasure, something, pearl I was digging from the ocean. వాస్తవానికి ఆ వాక్యాన్ని చదువుతుండే కొద్దీ మరి ఎంత అద్భుతమైన లోతైన మర్మ సంబంధమైన విషయాలు, లేకపోతే సముద్రంలో ముత్యాల కొరకు వేటాడుతున్నప్పుడు ఆ ముత్యాలు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషంగా నేను ఉండేదాన్ని. So just like that, there is great power in God's word, I realized. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఎంతో గొప్పది అన్న విషయాలు నేను గ్రహిస్తూ ఉండేదాన్ని. Christian life is a life of faith. వినండి, క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. Every day you have to grow in faith, grow in the word and grow in the Lord. ప్రతిదినం కూడా విశ్వాసంలో ఎదగాలి, ప్రతిదినం కూడా ప్రార్థనలో ఎదగాలి, ప్రతిదినం వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. Unless you hear the word of God, your faith will not increase. దేవుని వాక్యాన్ని నువ్వు వింటేనే తప్ప నీలో ఉన్న విశ్వాసం పెరగడానికి వీల్లేదు. Because faith comes by hearing and hearing the word of God. కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం So సెలవిస్తుంది. the word of God has changed me, my husband, my family and my team members. దేవుని వాక్యమే నా జీవితాన్ని మార్చింది. దేవుని వాక్యమే నా భర్త గారిని, నా కుటుంబాన్ని మార్చింది. మరి మా సేవా పరిచర్యలో అనేక మందిని మార్చింది. Today God is using me to preach and teach and write the word of God so that millions of people have been transformed by the word of God. అదే శక్తిగల వాక్యాన్ని ఈ రోజు నేను ప్రకటిస్తూ, ఈ రోజు నేను బోధిస్తూ, ఉపదేశిస్తూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం అనేక మంది జీవితాల్లో రూపాంతరత కలుగజేస్తుంది. So I want everybody to get this power in God's word and meditate every day along with your Bible. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అనే అద్భుతమైన పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు ఆర్డర్ చేసి పొందుకోనండి. దేవుని వాక్యం ప్రతి దినం కూడా మరి మీరు చదవచ్చు. So we had other books also, Power in the Word, Power in the Spirit, Power in the name of Jesus, Power in the blood of Jesus, and this is power in God's word. యేసు రక్తంలో ఉన్న శక్తి, మరి యేసు నామములో ఉన్న శక్తి, ఇంకా మరి ఆత్మలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న శక్తి, ఇలాగా మరి దేవుని సన్నిధిలో మనం పొందుకునే శక్తికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా మరి రాయడం జరిగింది. So I want you to get all the 20 books and get victory in life and transformation in life. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క 20 ఆత్మ సంబంధమైన పుస్తకాలు నిజంగా మీరు తీసుకోండి, చదవండి, దీవించ
సృష్టించబడి తప్పనిసరిగా మీ జీవితాల్లో ఒక రూపాంతర అనుభవాన్ని మీరు అనుభవిస్తారు, పొందుకుంటారు. So are you ready to receive the power in God's word? దేవుని వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? First of all, I have written here, God's word has creative power. మొట్టమొదటిగా దేవుని వాక్యం సృజనాత్మకమైన శక్తి గలది అని నేను రాశాను. In Genesis chapter 1 verse 1, when you read Genesis chapter 1, we are meditating today. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. In the beginning, God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు. So in the beginning, you see Genesis chapter 1 verse 1, the earth was void, it was full of darkness, then the Holy Spirit was hovering over the earth. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే ఆది అందు వాక్యమును, మరి ఆ వాక్యము అగాధ జలములపై ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. So the Holy Spirit was hovering just like a hen or just like an eagle. It was protecting the earth from the Satan. చూడండి, సాతాను నుండి మరి దేవుడు ఈ సృష్టించబడిన ఈ భూమిని ఆయన కోడి ఎలాగైతే రెక్కలు జాపి పిల్లల్ని కాపాడుతుందో అలాగా ఆత్మ అల్లాడుతూ కాపాడుతున్నట్టుగా చూస్తున్నాం. Theologians study and they say that the earth was created long back. థియాలజీ మనం తెలియజేసిన విషయాలు ఏంటంటే అనేక సంవత్సరాలకు పూర్వమే చాలా ముందే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. But then when Satan was thrown down to earth, kicked out of heaven to earth, Satan spoiled that earth. అయితే మరి ఆ సాతాను పరలోకం నుంచి మరి త్రోసివేయబడిన అపవాది వాని యొక్క దూతలను బట్టి మరి ఆ భూమి పాడైపోయింది. సృష్టించబడిన సృష్టి కొంచెం చెదిరిపోయినట్టుగా అయిపోయింది. So that's what Holy Spirit was hovering, and Holy Spirit was waiting for God to speak a word so that he will create everything by his word. అందుకే మరి దేవుడు సృష్టించిన సృష్టి భూమి అంతటి మీద కూడా అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతూ వాటన్నిటిని కూడా భద్రపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దేవుడు తన వాక్కు పలుకుతాడో ఆ వాక్కు పలికినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సృష్టించబడడానికి కొరకు సిద్ధంగా ఉన్నాయన్నమాట. And God spoke and all things existed. చూడండి, దేవుడు పలకగా అవన్నీ కూడా కలిగినాయి. First day God said, let there be light, and Holy Spirit said, yes, let the light come, and he acted. మొదటి రోజు వెలుగు కమ్మని పలకగా పరిశుద్ధాత్ముడు మరి ఎదురు చూస్తున్నాడని చెప్పాను కదా, వెలుగు అలాగ వచ్చేసింది, సరే వచ్చేస్తున్నామని. Holy Spirit said, yes, I am going to work, let the light come. అల్లాడుతున్న పరిశుద్ధాత్ముడు అన్నాడు, అవును ఆ వెలుగు రావడానికి కొరకు నేను పని చేస్తానని వెలుగు వచ్చేటట్టు చేశాడు. Father, Son and Holy Spirit was at the creation. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ యొక్క సృష్టిలో ఉంటూ ఉన్నారు. Father said, let there be light. What he spoke, that word is Jesus, and Holy Spirit acted and light came. చూడండి, మరి ఆ మొదట ఆ వెలుగు కమ్మని పలికిన ఆ వాక్కు దేవుడు పలికాడు, ఆ వాక్కు క్రీస్తు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అది కలిగేటట్టు చేశాడు. And second day he said, let the firmament come in the midst of the waters and divide waters to waters. రెండవ రోజు మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు వేరుపరచును గాకని పలికాడు. And it was so. ఆ ప్రకారంగా వినాయి. And we see that God called the dry land earth and the gathering of the waters seas. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. Now third day. మూడవ రోజు చూద్దాం. God said, let the earth bring forth grass and herbs and yield seed and fruit tree and yields according to its kind, whose seed in itself on the earth. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు వృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. Yeah, and it was so. ఆ ప్రకారం ఆయను. And fourth day God said, let there be lights in the firmament of heavens to divide the day from night, and let the waters, let them be signs on the seasons, and greater light was called sun to rule the day, and lesser light moon, and night there was stars also. దేవుడు పగటికి రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. And then fifth day God said, let the waters abound with the abundance of living creatures, and let the birds fly above the earth and face of the firmament of the heavens. And thus God created the great sea creatures
and every living thing that moves according to their kind, and every winged bird according to its kind. And God saw everything was so good. ఐదవ రోజు దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించు గాకనియు పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగించు చెల్లించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. Now sixth day God said, let the earth bring forth the living creatures according to its kind, cattle and creeping thing and beast of the earth, each according to its kind. ఆరవ రోజు దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. And then God made all animals and living creatures. అప్పుడు ఆ విధంగా జంతువులను జీవరాశులను ఆయన సృష్టించాడు. Then God said the same day, let us make man in our own image according to our likeness. Let them have dominion over the fish of the sea, over the birds of the air, and over the cattle, and all the earth, every creeping thing that creeps on the earth. అదే ఆరవ రోజు అప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. God's word has creative power. దేవుడు సృజనాత్మకమైన శక్తి కలిగి ఉన్నాడు. Whatever you see, visible and invisible, everything was created by God's word, and God spoke. That word is Jesus, and the action done by the Holy Spirit. దృశ్యమైనవి అదృశ్యమైనవి కనబడుతున్నవి కనబడని వాటన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించట్లో ఆ సృజనాత్మకమైన శక్తి దేవుడు కలగజేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అవన్నీ కూడా మరి ఆ ప్రకారంగా అవ్వడానికి మరి సహాయం చేస్తూ వచ్చాడు. But God did not create you and me by his word. He created with his hand. వింటున్నారా? ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ మిగతా జంతువులను పశుపక్షాదులను వీటన్నిటిని కూడా మాటతో సృష్టించినట్లుగా మనిషిని మాట చేత సృష్టించలేదు. ఆయన తన చేతిలో రూపించాడు మనిషిని. I will talk about it later. దాని గురించి తర్వాత నేను విస్తరించి మాట్లాడతాను. Genesis chapter 1:27 says, so God created man in his own image. In the image of God he created him, male and female he created him. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. And God means whether you are woman or man, God's image you are representing. ఈ మాట వింటున్నారా? నీవు స్త్రీవైనా పురుషునివైనా దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలికలో నీవు సృష్టించబడ్డావని గుర్తించు. Remember, you are the replica of God Almighty and not according to the monkey. సర్వశక్తిగల దేవుని యొక్క స్వరూపంలో పోలికలో నీవు ఉన్నావే గాని నీవు కోతి రూపంలో లేవని గుర్తించాలి. Do you admire the creation sometimes? అప్పుడప్పుడు ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు ఆశ్చర్యంగా దేవుని సృష్టించగలుగుతారా? Psalm 19 verse 1, can we read? చూడండి 19వ కీర్తన మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదామా? David is really exclaiming the creation of God. దేవుని యొక్క సృష్టిని దావీదు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోకమందంతటి వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. Hallelujah. హల్లెలూయా. Can you just look at the sky? Will you just look at the sky and admire it? ఒక్కసారి ఆకాశం వైపు చూచి అబ్బా ఎంత అద్భుతమైన సృష్టో అని మనం చూడగలుగుతున్నామా? Aren't you amazed at the sun and the moon and the stars in the night, the solar system, the galaxy, everything that he created? దేవుడు సృష్టించిన ఆకాశంలో మరి ఆ జ్యోతులు అంటే సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాల సమూహం కావచ్చు, మరి గ్రహాలు కావచ్చు, వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించిన విధాన్ని ఆలోచన చేస్తే ఎంత అద్భుతం అనిపిస్తుంది కదా. We studied all this in school. స్కూళ్ళలో చదువుకున్నాం కదా ఇవన్నీ. But now when you know the word of God, you will see the excellent creator, the creator. You have to admire how awesome you are, oh God. ఆ సృష్టి అంతటిని కూడా మనం చదువుకున్నామేమో కానీ దేవుని వాక్యాన్ని కనుక మనం చదువుతున్నప్పుడు దేవుడు వీటన్నిటిని ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా సృష్టించాడో అన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు మరి మన హృదయం ఎంతో మరి ఉప్పొంగి సంతోషిస్తుంది. And I meditate that, from the creation, how many thousands of years, but the sun need not have any repair, moon or stars, it is shining as bright as in the beginning. ఎప్పుడైనా ఆలోచన చేశారా?
ఎన్ని కోట్ల సంవత్సరాలైంది వాటిని సృష్టించిన తర్వాత మరి ఎప్పుడైనా దేవుడు సృష్టించిన సృష్టిలో వాటికి రిపేర్ అవసరం వచ్చిందా? వారికి ఏమైనా సమస్య వచ్చి వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అలాగ లేదు కదా. అవి ఏమాత్రం తక్కువ కాకుండా దేవుడు ఎలాగ సృష్టించాడో అలాగే అవి పని చేస్తూనే ఉన్నాయి. You see any man-made things, it will be, you cannot have any guarantee. They don't even give guarantee, maybe warranty for 1 year. చూడండి, మరి మనుషులు తయారు చేసిన వస్తువులను మనం కొంటున్నప్పుడు మరి గ్యారంటీ ఇవ్వట్లేదు ఈ దినాల్లో. మరి వారంటీ అని పెడుతున్నారు కానీ దానికి కూడా నిజమైన వారంటీ గ్యారంటీ మనకేం కనబడదు. You know that everything needs repair after some time, or you have to exchange and buy new parts. కొంతకాలం అయిన తర్వాత దానికి రిపేర్ అన్న అవసరం లేకపోతే దాన్ని మార్చి మరొకటి కొనడం అనేది జరుగుతుంది. That is the difference between man and Almighty God. వింటున్నాడా? సర్వశక్తి గల దేవుని సృష్టికి మనిషి తయారు చేసిన దానికి వ్యత్యాసం అదే. So God created everything by His word, and everything is sustained by His word, and the whole world is hanging on nothing. దేవుడు సమస్తమైన వాటిని సృష్టించాడు. ఆయన తన మాటతో కలుగజేశాడు. ఆయన వాక్కు పలకగా అవన్నీ అయినాయి. అవన్నీ కూడా దేవుడు ఆకాశ విశాలంలో వాటిని వేలాడదీశాడంట. Amen. It's hanging on nothing. Can you just imagine? చూడండి, శూన్యంలో ఆయన వాటన్నిటిని వేలాడదీశాడు. ఏమి లేవు వాటికి ఆధారం. Sun is doing its duty. చూడండి, ఆ వేలాడదీయబడిన సూర్యుడు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. Morning it rises in the east and evening it sets in the west. It's doing its duty. ఉదయకాలం మరి తన పని తను చేసుకుంటుంది. సూర్యోదయం మరి తూర్పున ఉదయిస్తారు, మరి పడమరన అస్తమిస్తారు. And the moon in the night it gives light. చూడండి, రాత్రిలో చంద్రుడు వచ్చినప్పుడు ఆ చంద్రుని యొక్క కాంతి, ఆ యొక్క వెలుగు మనం గమనిస్తాం. Beautiful stars are twinkling little stars. ఎంతో అద్భుతమైన ఆ యొక్క నక్షత్రాల సమూహం లేక నక్షత్రాలు మిళుకు అని ఎంత అద్భుతంగా మనకు కనబడతా ఉంటాయి. How awesome the God is. దేవుడు ఎంత మహోన్నతుడు, మహాదేవుడు. That's why David says, when I look at the heavens, the work of your hands, what is man that you are mindful of him? మరి దావీదు ఇవన్నీ కూడా వివరిస్తూ, ప్రభువా నీ చేతి కార్యములు ఎంత గొప్పవి, నీ చేతి పనులు ఎంత గొప్పవి, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని తన గురించి తాను చెప్తా ఉంటాడు. Today onwards I want you people of God to admire the creation of God, not complain. Enda ekwa, వర్షం ఎక్కువ, no complaining, but you praise God. ఈరోజు దేవుని ప్రజలారా, ఈ రోజు నుంచి ఒక మాట గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు సృష్టించిన సృష్టిని గురించి ఎప్పుడు కూడా మనం సనుగొద్దు, గునుకొద్దు. ఎండను చూసి ఇంత ఎండ ఎందుకు అని, వారం చూసి ఎందుకు వాన అని, చలిని చూసి ఎందుకు చలి అని ఇలాగ అనొద్దు. దేవుడు తన సృష్టి క్రమంలో ఆయన చేశాడు, ఆ పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయి. He is a God, He is a wise God, He is an omnipotent, omniscient God. He knows the seasons are needed for human men. చూడండి, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఆయన ఆయా కాలాలకు, ఆయా సమయాలకు సరిపోయిన రీతిగా తన మహాజ్ఞానం చేత సమస్తాన్ని సృష్టించి వాటిని నిలబెట్టి ఏలుతున్నాడు. So summer there should be sun. ఆ ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటది. In the winter you need a cold. చూడండి, ఈ యొక్క చలికాలంలో కొంచెం చలి ఉంటది. Rainy season, rain should be there. వర్షాకాలం ఉంది కదా, ఆ కాలమే వర్షాలు వచ్చే So కాలం. all these beautiful seasons are needed, and God created it with wisdom. You don't have to pray and stop the rain, stop the sun and all that. పిల్లల గమనించండి, దేవుడు తన మహాజ్ఞానంతో మనిషికి, భూమికి కావలసిన ఈ కాలాల్ని, సమయాల్ని ఏర్పాటు చేశాడు గనుక వర్షం రావద్దని, చలి పెట్టొద్దని, ఎండ కొట్టొద్దని మనం ప్రార్థన చేయొద్దు. దాని గురించి మనం కంప్లైంట్ చేయొద్దు. I want everybody to lift both hands and praise this creator. చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ఉన్న పాటున కళ్ళు మూసుకొని ఆ సృష్టికర్త అయిన దేవుని మరి జ్ఞాపకం చేసుకొని ఆయనకు మహిమ చెల్లించండి. Say, what a mighty God you are. ఎంత గొప్ప దేవుడో ప్రభువా నీవు అని నీవు ఆయనకు వందనాలు Thank చెల్లించు. you for creating all for our sake, Lord. ప్రభువా మా నిమిత్తమే సమస్తాన్ని నువ్వు సృష్టించావు గనుక నీకు వందనాలు You ప్రభువా. created everything and you saw it was good, and you prepared the whole earth for us. Then you created man, Lord. సమస్తాన్ని నువ్వు సృష్టించావు, సమస్తాన్ని నువ్వు కలుగజేశావు, అవన్నీ కూడా మంచిదైనట్టు చూసావు, అవి మాకు ఉపయోగపడేలా వాటన్నిటిని నిర్మించావు. Help all the people to admire your creation, admire you, the great God. ప్రభువా నీవు మహోన్నతుడైన దేవుడిగా, సృష్టికర్త అయిన నిన్ను సృష్టించిన వాటిని బట్టి నిన్ను మహిమపరచేటట్లు నీ ప్రజలకు కృప చూపండి. We pray that nobody will worship the created things, but let them worship the Creator, Lord. ప్రభువా ఈ సందర్భంలో నాయన మీరు కృప చూపండి. సృష్టికర్త అయిన దేవుడిగా నిన్ను మాత్రమే వారు ఆరాధించాలి. నీవు సృష్టించిన వాటిని ఆరాధించకుండా వారికి జ్ఞానం దయచేయండి. Open their eyes, Lord. వారి యొక్క కన్నులు తెరవండి ప్రభువా. Let the word of God, speak to everybody, O God. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడునుగా. Let the word of God change their life, O దేవుని God. వాక్యం వారి జీవితాల్ని మార్చునుగా. Change all the people
people's life who are listening to. ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మార్పు కలుగును గాక. I pray, I speak blessing upon them, O వారి Lord. మీద నీ యొక్క ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. I say that let the word of God dwell richly and bring transformation in everybody's దేవుని life. వాక్యం వారి జీవితాల్లో ప్రభా తండ్రి ఒక రూపాంతరణ కలగజేసి ఆ వాక్యము వారిలో సమృద్ధిగా నివసించును గాక అని Let ప్రార్థిస్తున్నాను. the word of God save them and heal them and deliver them and give them victory, O God. దేవుని వాక్యం వారిని రక్షించినట్లు విడిపించినట్లు గొప్ప విజయాన్ని వారికి కలగజేయనట్లు సహాయం చేయి. Thank you, Lord. Father, we love you, we praise you, we glorify you. తండ్రి నీకు వందనాలు, నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను హెచ్చిస్తున్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Every day remember there is power in God's word. ప్రతిదినం కూడా గుర్తించండి దేవుని యొక్క వాక్కులో శక్తి ఉంది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం
కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ, ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం, పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.